ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఉండే స్టెప్స్ ఏంటి, టోటల్ మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, టోటల్ మీకు A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా ఇప్పుడు ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వబోయే విద్యార్థులు ఉంటారో ఒక మంచి హై పేడ్ జాబ్ తెచ్చుకోవాలని చాలామందికి అయితే ఉంటుందన్నమాట. కానీ 4th ఇయర్లో ఒక జాబ్ లేదంటే ప్లేస్మెంట్ రాకపోతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం. దానికోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మనకి ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. దీంట్లో మనం ఒక మంచి హై పేడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. మెయిన్గా దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మెయిన్గా మనకి వచ్చే నెలలో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ స్టెప్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఇదే ఫస్ట్ స్టెప్. అంటే మనం ఇదివరకు ఎంసెట్ ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేసుకున్నామో సేమ్ అదే విధంగా మన కౌన్సిలింగ్ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ వారీగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. చేసుకున్న తర్వాత ఫీ అయితే పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాత మనం అప్లై చేస్తున్నప్పుడే మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అవి ఏమేమి చేయాలని మీకు ఆల్రెడీ ఒక 5 days బ్యాక్ వీడియో అయితే చేయడం జరిగింది. అవన్నీ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. అంటే మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా డీటెయిల్స్ అన్నీ వాళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా తప్పుగానే ఉంటే మనం మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాలి ఆన్లైన్లో. ఇంకేమైనా మిస్టేక్ ఉంటే కనుక మన దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అక్కడతో ఒక స్టెప్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. తర్వాత స్టెప్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ మన ప్రయారిటీ ఏంటి, మనం ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నామో జాయిన్ అవ్వాలనుకుంటున్నామో మన లిస్ట్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్లు కొన్ని కాలేజీలు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది. మన వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సీట్ ఇచ్చేయడం ముందు మన ర్యాంక్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, మనకి కేటగిరీ వైజ్ ఎంత వచ్చింది ఇవన్నీ లెక్కలు వేసుకొని వాళ్ళు మనకి సీట్ అయితే అలాట్ చేస్తారు. మనకి అన్నీ వెరిఫై చేసి మన ర్యాంక్ తగ్గట్టు మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్ తగ్గట్టు మనకి దేంట్లో సీట్ వస్తుందని కంప్యూటరే ఆటోమేటిక్గా అన్నీ వెరిఫై చేసి మనకి సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్నే సీట్ అలాట్మెంట్ అంటారన్నమాట. చూస్తున్నారు కదా, సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్. దీని తర్వాత మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నమాట. అంటే మనకి ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీజు ఉంటుంది, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా, ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో అయితే ఉంటాయి. దాని తర్వాత మనకు వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి ఆన్లైన్లో. అండ్ అలాగే డైరెక్ట్గా ఆఫ్లైన్లో వెళ్ళి కూడా అన్నీ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. డాక్యుమెంట్స్ అనేవి మనకి సింపుల్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫర్దర్ మీకు సీట్ వచ్చేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి.